హాయ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఎమ్మీ చపాతీ ఆలు చపాతీ చేసుకుంటున్నాం. దానికి గోధుమ పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాయిల్డ్ పొటాటో తీసుకొని బాయిల్డ్ పొటాటో, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ వేసుకున్నాం. మన ఇష్టం, మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కారం, సాల్ట్, కొద్దిగా పసుపు, తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాం అనమాట. ఇది మొత్తం బాగా స్మాష్ చేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగా. చూసారా, ఇలా రెడీ పెట్టుకున్నాం. మనకి చపాతీ పిండి బాగా నానిపోయింది, చూసారు కదా. చపాతీ పిండి చేసుకుందామా. చపాతీ లాగా చేసుకొని దాంట్లో మొత్తం అప్లై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్టీగా. మనకి మంచికి పక్కన కర్రీ కూడా అవసరం ఉండదు. దాంట్లో ఆల్రెడీ పొటాటో మనం అన్నీ వేసుకున్నాం కదా, కారము అన్నీ ఇలాగే తినేసేయచ్చు కూడా. పిల్లలకు చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఆలు చపాతీ, ఆలు పరోటా ఇలా స్మాష్ చేసుకొని కొద్దిగా పిండి వేసుకొని చపాతీ చేసుకుందాం. పైనుంచి నువ్వులు చల్లుకుంటున్నాను అనమాట. కొంచెం టేస్ట్గా, చాలా వైట్గా డాట్గా కనిపిస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది, ప్లస్ టేస్ట్గా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకుందామా. ఒకవైపు ఫ్రై చేసుకొని టర్న్ చేసుకొని కొద్దిగా అప్లై చేసుకోవాలి, ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా తిప్పి ఆయిల్ అప్లై చేసుకొని ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా. చూడండి, రెండు వైపులు ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే నేను అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను, ఒకటి తర్వాత ఒకటి మీకు సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్, ఎల్లో. మనకి బాగా ఫ్రై అయిపోయింది చపాతీ. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం కదా, ఇలా ప్లేట్లో అన్నీ సర్వ్ చేసుకున్నాం. నేనేం చేశానంటే పాలకూర పప్పుతోటి సాస్ తోటి పిల్లలకి ఆలు చపాతీ ఇచ్చానమాట. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ఆలు చపాతీ, ఆలు పరోటా విత్ దాల్ అండ్ సాస్ తోటి మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి, సాఫ్ట్గా ఉంటుంది, మనకి లోపల కర్రీ కూడా ఉంది కదా, చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే సాస్ తోటి శుభ్రంగా తినేశారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఆలు చపాతీ, ఆలు పరోటా.